తిరుపతిల ఎంకన్న, యాదగిరిగుట్టల నర్సన్న, ఏములాడల రాజన్న, భద్రాచలంల రామయ్య, కొండగట్టుల అంజన్న, కొమరెల్లిల మల్లన్న, అలంపూర్ల జోగులాంబ, శ్రీశైలంల మల్లికార్జున స్వామి, కాణిపాకంల వినాయకుడు, కాశీల విశ్వనాథుడు, కలకత్తాల కాళికామాత, ఇక ఊర్ల పొంట పోషమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, మారెమ్మ ఇట్లా ఎందరో ఉన్నారు. కానీ గుడి అంటే ఉంటే దేవుడన్ను ఉండాలి, లేదంటే దేవతన్ను ఉండాలి, అంతే కదా. మరి గిడ చూడుండ్రి, మంచిగా దండం పెట్టుకోర్రి. శ్రీ 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 సమంతమాత దివ్య మందిరం మళ్ళా మీకిన దీవెనార్తి కావాలంటే ఆంధ్రాలో బాపట్లకు పోతే బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు. టికెట్ గికెట్ ఏముండదు, అంత సర్వదర్శనమే. ఏం మాయ చేసిందో గాని సమంత గుడి కట్టిన ఈ భక్త సిద్ధప్ప పేరు సందీపు. నిన్న హీరోయిన్ గారి బర్త్డే అని గుడి ముంగట్నే కేక్ కోసి అన్నదానం చేసిండు అభిమానంతో. 3 ఏళ్ల కింది గుడి గట్టో విగ్రహం చెప్పించి ధూపదీప నైవేద్యాలతోటి కొలుసుకుంటాండు. యాక్టర్ అమ్మ గుడి ఎందుకన్నా అని అడిగితే సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. సమంత యాక్టింగే కాదు, సాయం చేసే గుణం నచ్చి గుడి కట్టిండట. ఎంత ఖర్చు పెట్టిండో గాని సినిమాల్లో గుళ్ళు కట్టుట్లా తమిళనాడు వాళ్ళు ఫస్ట్ ఉంటారు. అప్పట్ల ఖుష్బుకు, అటెన్క నగ్మ, నమిత, హన్సిక, నయనతార, నిధి అగర్వాల్ కు మునుం పెట్టి గుడులు కట్టుడు, మొక్కులు పెట్టుడు. అన్ని మేడాలకేనా అనే మాట రాకుండా రజనీకాంత్ టెంపుల్ కూడా ఉందో కాడ. మీ అభిమానం సర్లగుండా హీరోలు హీరోయిన్లకు గుడులు కడితే ఏమొస్తుంది అన్నలు. వాళ్ళు పైసలు తీసుకొని ఏషం అంటే ఆ ఏషం కట్టే ఎగురుతారు గంతే. పాయిరం ఉంటే ఫస్ట్ నాడు సినిమా చూడాలి కానీ ఇట్లా గుళ్ళు కట్టుడు, విగ్రహాలు పెట్టుడేందే. గట్లనే నీకేదన్నా ఆపతొస్తే ఇంట్లో ఏ దేవుడు రాడు, ఏ దేవత రాదు. అంతలావు గుడి కట్టాలనిపిస్తే మిమ్మల్ని కానీ పెంచి కష్టపడి పెద్దోళ్ళని చేసిన మీ అమ్మ నాయనలకు గట్టుర్రి, నలుగురు మెస్తారు.